friends, welcome to Drona. We are discussing the chapter of concept of supply, right? Or supply under GST, right? Under the concept of supply under GST, we are starting with section 7, that is meaning and scope of supply. In the section 7, we are discussing with section 7, subsection 1, clause A. All forms of supply of the goods or services for a consideration by a person in the course or furtherance of the business would amount to a supply. Now, in this subsection, we derived 5 sentences. That is the first one, there should be a supply of the good or service. And second, supply should be made for a consideration. And third one, supply should be made in the course or furtherance of the business. And the fourth one, supply should be made by the taxable person. And fifth one, supply should be a taxable supply. On satisfying of all these conditions, such transaction will be treated as a supply. When a transaction treated or considered as a supply, thereupon the supplier will be liable for payment of GST. Is it right? Out of which already we completed the first sentence. What's the first sentence? All forms of supply of the goods or services. In which already we discussed what are the forms, different forms of supply, and the second one good, and the third one service. Right? And now we are going to discuss the second sentence. Supply should be made for a consideration. Right? Then what is the meaning of the consideration? చెప్పండి, కన్సిడరేషన్ అంటే ఏంటి? సంథింగ్ ఇన్ రిటర్న్. చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ ఉంటాం కదమ్మా, కన్సిడరేషన్, సంథింగ్ ఇన్ రిటర్న్. రైట్, మనం జనరల్గా ఇండియన్ కాంట్రాక్ట్స్లో నేర్చుకుంటాం. కన్సిడరేషన్ మీన్స్ సంథింగ్ ఇన్ రిటర్న్. ద సేమ్ కాన్సెప్ట్ ఆల్సో బి అప్లైడ్ హియర్, బట్ ద యూసేజ్ ఆఫ్ ద వర్డ్స్ విల్ బి డిఫర్. అదే కాన్సెప్ట్నే చెప్పాలని ట్రై చేశారమ్మా జిఎస్టీ యాక్ట్లో కూడా, కానీ ఏంటి అంటే వర్డ్స్ని కొంచెం డిఫరెంట్గా యూజ్ చేశారు. సో ఆ వర్డ్స్ని కొంచెం అండర్స్టాండ్ చేసుకుంటూ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ కన్సిడరేషన్స్ ఏవేవి చెప్పారో వాటిని చూద్దాం ఒకసారి. Supply should be made for a consideration. Is it? Right. Then the consideration means payment in money or otherwise for the supply. Entamadi? Payment in money or otherwise for the supply. First one, payment in money ante enti sir? Payment in money ante enti sir? చెప్పాలమ్మా. పేమెంట్ ఇన్ మనీ మీన్స్ మనకు ఆల్రెడీ తెలిసి ఏంటిది? క్యాషా? ఇస్ ఇట్? ఆల్రెడీ విన్ దట్. జనరల్గా మనం ఏనుకుంటామా? క్యాష్. ఇస్ ఇట్ రైట్? నో. మరి క్యాష్లో తీసుకున్నాం అనుకోండి, మనీనా? మరి చెక్ ద్వారా వస్తే గూగుల్ పే, ఫోన్పే, డిమాండ్ డ్రాఫ్ట్, చెక్, ఇవన్నీ ఏంటి? ఆల్ దోస్ ఆర్ కన్సిడరేషన్ ఇన్ మనీ. అంటే ఒక సప్లయర్ సర్వీస్ ఏదైనా ఇచ్చాడు, గూడ్ కానీ సప్లై చేశాడు, ఇన్ రిటర్న్ కన్సిడరేషన్ ఈ మనీ ఫామ్లో ఉంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్ కన్సిడరేషన్. మనీ అనేది వన్ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్ కన్సిడరేషన్. మరి ఆ మనీ అంటే ఏంటి సార్? మనకు తెలిసిన విధంగానే కరెన్సీ నోట్స్, కరెన్సీ కాయిన్స్, రైట్? ప్రామిసరీ నోట్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, చెక్, ట్రావెలర్స్ చెక్, మనీ ఆర్డర్. మనీ మీన్స్ ప్రామిసరీ నోట్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, చెక్, ఇంకా కరెన్సీ నోట్స్, కరెన్సీ కాయిన్స్, డిమాండ్ డ్రాఫ్ట్, ఇస్ ఇట్? ట్రావెలర్స్ చెక్, పోస్ట్ ఆర్డర్, మనీ ఆర్డర్, వీటన్నిటి మనం ఏమంటాం? కన్సిడరేషన్ ఇన్ మనీ అని అంటాం. ఇస్ ఇట్గా? రైట్. సింపుల్ లాజిక్. ఒక పర్సన్ బైక్ సేల్ చేశాడమ్మా, బైక్ సేల్ చేసి 50,000 రూపీస్ క్యాష్ తీసుకున్నాడు అనుకోండి, తన కన్సిడరేషన్ ఎలా వచ్చింది? ఇన్ మనీ. లేదు, సెకండ్ ఎగ్జాంపుల్, బైక్ సేల్ చేశాడు, 50,000 రూపీస్ చెక్ ద్వారా వచ్చింది, అగైన్ కన్సిడరేషన్ ఇన్ మనీ. అగైన్ థర్డ్ ఎగ్జాంపుల్, బైక్ సేల్ చేశాడు, కన్సిడరేషన్ చెక్లో ఇచ్చారు, అగైన్ కన్సిడరేషన్ ఇన్ మనీ. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ద సెకండ్ వన్, అదర్వైజ్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ది అదర్వైజ్? అదర్వైజ్ మీన్స్ ఇట్ ఇండికేట్స్ కైండ్. ఏంటమ్మా? ఇట్ ఇండికేట్స్ కైండ్. Here it indicates it is in kind. Consideration in kind. Consideration in kind అంటే ఏదైనా గూడ్ ద్వారా రావడం, అంతేనా? మనం ఒక గూడ్ ఇచ్చాం అనుకోండి, ఆపోజిట్ పర్సన్ ఇంకొక గూడ్ ఇచ్చాడు అనుకోండి, there we can say that it is as a consideration in kind. Suppose చూద్దాం,
ఒక పర్సన్ సేమ్ బైక్ పర్చేస్ చేయడానికి బైక్ సేల్ చేస్తున్నాను. బైక్ సేల్ చేస్తే ఇప్పుడు ఆపోజిట్ పర్సన్ ఏం చేశాడంటే 20 grams గోల్డ్ ఇచ్చాడు. ఇప్పుడు 20 grams గోల్డ్ ఏంటది? కన్సిడరేషన్ ఇన్ కైండ్. ఇస్ క్లియర్? లేదు, అదే ఎగ్జాంపుల్ ఇంకో చెప్తున్నాను చూడండి. 3 bikes సేల్ చేశాడమ్మా. ఇప్పుడు ఆపోజిట్ పర్సన్ కన్సిడరేషన్ ఏం చేశాడంటే వాళ్ళకి కావాల్సిన జనరేటర్ నోట్ ఇచ్చాడు. ఏంటది? జనరేటర్. మరి ఇప్పుడు ఈ సప్లయర్ బైక్స్ అమ్మిన దానికి కన్సిడరేషన్ వచ్చిందా? ఎస్, వచ్చింది. మరి మనీనా? కాదు. మరి ఏంటి? కన్సిడరేషన్ ఇన్ కైండ్. ఇస్ ఇట్ క్లియర్? సో కన్సిడరేషన్ ఇన్ మనీ ఆర్ కన్సిడరేషన్ ఇన్ కైండ్. ఇస్ ఇట్ క్లియర్? సో దట్ పేమెంట్ ఇన్ మనీ ఆర్ అదర్వైజ్ ఫర్ ద సప్లై. 2 forms of considerations అయ్యాయి. మరి థర్డ్ ఫార్మ్ ఆఫ్ కన్సిడరేషన్ ఏంటి సార్? మానిటరీ వాల్యూ ఆఫ్ ఎనీ యాక్ట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద మానిటరీ వాల్యూ? మానిటరీ వాల్యూ ఆఫ్ ఎనీ యాక్ట్ ఏంటమ్మా? మానిటరీ వాల్యూ ఆఫ్ ఎనీ యాక్ట్ అంటే సర్వీస్ ఆర్ గూడ్స్ అప్లై చేసిన దానికి ఏంటమ్మా? సర్వీస్ కానీ గూడ్ కానీ సప్లై చేసిన దానికి కన్సిడరేషన్ మనీ కాదు, కైండ్ కాదు, సమ్ అదర్ సర్వీస్, సమ్ అదర్ అసిస్టెన్స్ ఇస్తున్నారు అనుకోండి. దేర్ వీ కెన్ సే దట్ కన్సిడరేషన్ ఇన్ మానిటరీ వాల్యూ. అంటే ఎలా ఉంటుంది సార్? సపోజ్ ఇలా చూద్దామా. సపోజ్ ద్రోణ సిఏ ఫైనల్ స్టూడెంట్స్ దగ్గర నుంచి అడ్మిషన్ తీసుకుంటుందమ్మా. సపోజ్ ఒక స్టూడెంట్ వచ్చారు, మాట్లాడుతున్నారు, రైట్? పేరెంట్స్ అందరు వచ్చి ఉంటే మాట్లాడుతున్నాం. సపోజ్ ఇప్పుడు మాట్లాడుతూ పేరెంట్స్ ఇలా చెప్తున్నారు, సరే ఇలా ఫీజు ఎంత, ఏంటి డీటెయిల్స్ అని ఉంటాయి. సరే ఇలా సో ఫైనల్ కదండి, ఒక 80,000 రూపీస్ సార్, టోటల్ 8 సబ్జెక్ట్స్కి ఇలా అని చెప్పని మాట్లాడుతున్నాం. ఇలా మాట్లాడుతుంటే పేరెంట్స్ ఏంటంటే, సార్ నేను మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్లో వర్క్ చేస్తానండి, మేడం గారేమో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఎంప్లాయ్మెంట్లో వర్క్ చేస్తారు, ఇలా చెప్పారు. వెంటనే ద్రోణ మేనేజ్మెంట్ ఏముంటుందంటే, సార్ ఓకే మీ అబ్బాయికి మేము అడ్మిషన్ ఇస్తామండి, మాకేం ఫీజు అవసరం లేదు, బట్ ద్రోణ ఫ్యూచర్లో పబ్లిక్ కంపెనీకి ఇన్కార్పొరేట్ చేయాలనుకుంటున్నాం. సో ప్లీజ్ మీరు మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి అసిస్టెంట్స్ అవ్వండి కొంచెం. మేడం మీరు కూడా అండి మాకు లేబర్ లాస్ని బేస్ చేసుకొని బోనస్, గ్రాట్యుటీ, ఈపీఎఫ్ గురించి కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉందండి, వాటికి సంబంధించిన ఏరియాస్లో మీరు కొంచెం అసిస్టెంట్స్ ఇవ్వండి అని అన్నారు అనుకోండి. ఓకే ఎస్. సో అలాంటి ఏరియాలో సర్వీస్ ఇచ్చారు. ఇప్పుడు ద్రోణ స్టూడెంట్కి అడ్మిషన్ ఇచ్చిందమ్మా, బట్ కన్సిడరేషన్ అయితే మనీలో తీసుకోలేదు, కైండ్లోనే తీసుకోలేదు. బట్ ఎందుకు కన్సిడరేషన్ వచ్చిందా? 1 రూపీ కూడా తీసుకోలేదు ద్రోణ, బట్ రెండరింగ్ సర్వీసెస్. మరి కన్సిడరేషన్ వచ్చిందా అమ్మా? ఎస్, ద్రోణ రిసీవ్ ద కన్సిడరేషన్. దట్ ఈస్ మానిటరీ వాల్యూ ఆఫ్ ఎనీ యాక్ట్. వాట్ ఈస్ ద మానిటరీ వాల్యూ ఆఫ్ ఎనీ యాక్ట్ హియర్? ఏంటమ్మా మానిటరీ వాల్యూ ఆఫ్ ఎనీ యాక్ట్ హియర్ ఏంటది? ఆ పర్సన్ ఏం చేశారు? మనీ ఇవ్వలేదు, కైండ్ ఇవ్వలేదు, మరేంటి థర్డ్ వన్? మానిటరీ వాల్యూ ఇన్ కన్సిడరేషన్ ఆ పర్సన్ సమ్ అదర్ యాక్టివిటీ చేశాడు. ఇస్ ఇట్ రైట్? ఇస్ ఇట్ క్లియర్? సో దట్ ఈస్ మానిటరీ వాల్యూ ఆఫ్ ఎనీ యాక్ట్, రైట్? లేదు, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇంకో ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఫోటోగ్రాఫర్ అమ్మ, ఇంకో పర్సన్ అవుట్డోర్ క్యాటరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాను అనుకున్నాం. అంటే ఏంటి? ఫంక్షన్స్కి ఫుడ్ సప్లై చేయడం, రైట్? సపోజ్ వీళ్ళిద్దరికి మ్యారేజ్ జరుగుతుంది అనుకుందాం. వీళ్ళిద్దరు కాదమ్మా, సపరేట్గా, ఓకేనా? సపోజ్ ఇతను ఎవరమ్మా? ఫోటోగ్రాఫర్. ఈ పర్సన్ మ్యారేజ్కి ఏమో తను ఫ్రీగా కుకింగ్ చేసి పెట్టాడు, ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టాడు. ఈయన మ్యారేజ్కి ఏమో ఈ ఫోటోగ్రాఫర్ ఏం చేశాడు? ఫ్రీగా ఫోటో సర్వీసెస్, ఆడియో అండ్ వీడియో సర్వీసెస్ ఉన్నాయి కదమ్మా, ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేశారు. మరి ఫోటోగ్రాఫర్ కన్సిడరేషన్ వచ్చిందా? వచ్చింది సార్. ఏంటి? ఫుడ్ ప్రొవైడ్ చేశాడుగా. మరి ఫుడ్ ప్రొవైడ్ చేసిన దానికి ఈ పర్సన్ కన్సిడరేషన్ వచ్చిందా? వచ్చింది సార్. ఏంటది? ఫోటోగ్రఫీ సర్వీసెస్. మరి వీళ్ళ మధ్య ఉన్న కన్సిడరేషన్ ఏంటి? మానిటరీ వాల్యూ ఆఫ్ ఎనీ యాక్ట్. ఇస్ క్లియర్? Monetary value of any act. It is also be one of the form of consideration. And next, so first one payment in money, and second one monetary value, and the third one forbearance of the supply. Entadi forbearance for the supply. Adhe sir, forbearance అనేటువంటి యాక్టివిటీ ఏంటి? Forbearance means having patience, putting back step, otherwise holding, కొంతసేపు ఓపికగా ఉండడం, వదులుకోవడం, ఇలాంటి దాన్ని మనం ఫోర్బేరెన్స్ అని అంటాం. అంటే ఒక పర్సన్కి తనకున్న రైట్ని వదిలేసుకున్నాడు అనుకోండి అమ్మ, దాన్ని కూడా ఒక కన్సిడరేషన్గా చెప్తున్నాడు. దట్ ఈస్ ద ఫోర్త్ ఫార్మ్ ఆఫ్ కన్సిడరేషన్. ఫస్ట్ ఫార్మ్ ఏంటి? కన్సిడరేషన్ ఇన్ మనీ. సెకండ్ ఫార్మ్ కన్సిడరేషన్ ఇన్ కైండ్. థర్డ్ వన్ కన్సిడరేషన్ దట్ ఈస్ ఇన్ మానిటరీ వాల్యూ ఆఫ్ ఎనీ యాక్ట్. అండ్ ద ఫోర్త్ వన్ ఫోర్బేరెన్స్ ఆఫ్ అన్ యాక్ట్. సార్ ఫోర్బేరెన్స్ ఆఫ్ అన్ యాక్ట్ అనేది కూడా కన్సిడరేషన్ ఎలా అవుతుంది సార్? చూద్దాం. ఫోర్బేరెన్స్ ఆఫ్ అన్ యాక్ట్, హౌ ఇట్ కుడ్ బి ఏ కన్సిడరేషన్.
సపోజ్ నేను ఇలా క్లాసెస్ చెప్తూ ఉన్నానమ్మా. ఇలా క్లాసెస్ చెప్తూ ఉంటే మన ద్రోణ క్యాంపస్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మేనేజ్మెంట్కి వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు. ఏమని? పవన్ సార్ చాలా గట్టిగా చెప్తాను సార్, క్లాసెస్ చాలా గట్టిగా చెప్తుంటే మాకు డిస్టర్బ్ అవుతుంది, రైట్, మేము పడుకోలేకపోతున్నాం, నిద్ర రావట్లేదు, ఇలా అని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు ఒక ఫ్యామిలీ. వెంటనే మన మేనేజ్మెంట్ సార్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మేడం రీసెంట్గా మీ అబ్బాయిది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినట్టుంది కదా అంటే, అవును సార్ రీసెంట్గా కంప్లీట్ అయిందండి, నెక్స్ట్ ఏం చదివిద్దామని ఆలోచిస్తున్నాం. అంటే మన సార్ వాళ్ళు ఏం చేస్తున్నారు, సార్ మన దగ్గర ఫౌండేషన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయండి, జాయిన్ చేయండి సార్ అని చెప్పన్నారు. సార్ వెంటనే ఏం చేసేవాళ్ళు, వాళ్ళ అబ్బాయిని జాయిన్ చేశారమ్మ. ఇప్పుడు ద్రోణ వాళ్ళకి ఇచ్చిన సర్వీస్ ఏంటి? ఎడ్యుకేషనల్ సర్వీసెస్. వాళ్ళ అబ్బాయికి ఫ్రీ కోచింగ్ అనకూడదాం, ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేశాం, రైట్. మరి ఇప్పుడు ఆ నైబర్స్ ద్రోణకి ఇచ్చిన కన్సిడరేషన్ ఏంటి? కన్సిడరేషన్ ఏం తీసుకోలేదమ్మా మేనేజ్మెంట్. ఎందుకంటే పక్కన ఉన్న వాళ్ళు పవన్ సార్ క్లాసెస్ బాగా డిస్టర్బ్ అవుతున్నాయని అంటే కూడా కంప్లైంట్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు కదా. అంటే మీనింగ్ ఏంటి? వాళ్ళకి షూట్ ఫైల్ చేసే రైట్ ఉందమ్మా. ఏమన్నా డిస్టర్బ్ చేస్తే, న్యూసెన్స్ క్రియేట్ చేస్తే వాళ్ళపై షూట్ ఫైల్ చేసే రైట్ ఉంది. బట్ ఇప్పుడు నైబర్స్ ఏం చేస్తున్నారు? మైట్ బి వాళ్ళ ప్రాబ్లం కనిపించి ఉండొచ్చు, అలా వాళ్ళకున్న రైట్ని వదిలేసుకుంటున్నారు. మరి ఇప్పుడు ద్రోణకు వచ్చిన కన్సిడరేషన్ ఏంటంటే ఫోర్బియరెన్స్ ఆఫ్ అన్ యాక్ట్. పేరెంట్స్కి షూట్ ఫైల్ చేసే రైట్ ఉంటే ఆ రైట్ని వదిలేసుకుంటున్నారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్ కన్సిడరేషన్. సార్ ఇప్పుడు ద్రోణ అయితే క్లాసెస్ చెప్పింది సార్, ఫౌండేషన్ క్లాసెస్, కానీ రూపాయి కూడా రాలేదు కదా, రూపాయి కూడా రాకపోయినా కూడా GST పే చేయాల్సిందేనా? ఎస్, ఇన్ దిస్ సిచ్యువేషన్ ద్రోణ ఈస్ లయబుల్ ఫర్ పేమెంట్ ఆఫ్ GST. రీజన్ that the consideration received from the parents in the form of forbearance of any act. That is the fourth form of consideration. Is it clear? లేదు, ఇలాగే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. లేకపోతే సపోజ్ ఒక బిల్డింగ్ మీదమ్మా టెలికమ్యూనికేషన్ టవర్స్ని ఏర్పాటు చేస్తున్నాం అనుకుందాం, ఇంటర్నెట్ కోసం, రైట్. సపోజ్ ఎయిర్టెల్ కంపెనీ టవర్స్ వాటన్నిటి సెట్ చేస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ గొడవకు వచ్చారు. ఎందుకు గొడవ చేస్తారు? రేడియేషన్ ప్రాబ్లం. గుడ్. సో దట్ రేడియేషన్ ప్రాబ్లం అని చెప్పని చుట్టుపక్కల వాళ్ళందరూ గొడవ చేస్తున్నారు. సో ఎయిర్టెల్ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాకుండా ఒకసారి అక్కడ ఉన్న ఫ్యామిలీ వాళ్ళందరినీ అసెంబ్లీ చేసి ఒక చిన్న సెంటెన్స్ చెప్పారు. ఏమని? సార్ మీరుగిన ఏ విధంగా గొడవ చేయకుండా ఉంటే మీకు మంత్లీ 500 రూపీస్ ఫ్రీ టాక్ టైం ఇస్తాను, మీరు ఎటువంటి డిస్టర్బ్ చేయకూడదు, రైట్, మీరు ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు అన్నారు. వెంటనే ఇప్పుడు వాళ్ళు ఏం ఆన్సర్ చేస్తారమ్మా? ఫుల్ సిగ్నల్ రావాలి సార్, బాగా సెట్ చేయండి టెలికమ్యూనికేషన్ టవర్స్ని, అంతేనా? సరే, కన్సెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఎవ్రీ మంత్ ఎయిర్టెల్ రెండరింగ్ సర్వీసెస్ ఫర్ ది వర్త్ ఆఫ్ 500 రూపీస్ ఫ్రీ టాక్ టైం ఇస్తుందంటే 500 రూపీస్కి సర్వీస్ ఇస్తుందంటేనా? ఎస్. మరి మనీ ఏం తీసుకుంటుంది? ఏం తీసుకోవట్లేదు. మరి అక్కడ వచ్చిన కన్సిడరేషన్ ఏంటి? ఫోర్బియరెన్స్ ఆఫ్ అన్ యాక్ట్. వాళ్ళకి షూట్ ఫైల్ చేసే రైట్ ఉందమ్మా. ఇప్పుడు ఆ షూట్ ఫైల్ చేసేటువంటి రైట్ని ఫర్గోతున్నారు. ఇస్ ఇట్ క్లియర్? That is the one of the form of consideration. Mari 4 forms of consideration. First one entamma, consideration in money. Second one, otherwise, that is nothing but kind. And the third one, monetary value of any act. And the fourth one, forbearance of an act. So these are the 4 forms of the considerations. Is it clear? Next. చూడమ్మా, ఇంతమంది నెంబరింగ్ మనం కరెక్ట్గా ఇచ్చామా? ఫస్ట్ వన్ పేమెంట్ ఇన్ మనీ, సెకండ్ కైండ్, థర్డ్ వన్ మానిటరీ వాల్యూ ఆఫ్ ఎనీ యాక్ట్, అండ్ ద ఫోర్త్ వన్ ఫోర్బియరెన్స్ ఫర్ ద సప్లై. దిస్ ఆర్ ద 4 ఫార్మ్స్ ఆఫ్ ద కన్సిడరేషన్. ఇలా ఏ విధంగా అయినా సరే సప్లయర్ తన గూడ్ కానీ సర్వీస్ కానీ ఇచ్చి కన్సిడరేషన్ తీసుకున్నాడు అంటే వ్యాలిడ్గా దర్ ఇస్ ఈ 4 ఫార్మ్స్లో ఏ ఫార్మ్ ద్వారా తీసుకున్నా సరే తన కన్సిడరేషన్ తీసుకున్నట్టే, సెకండ్ కండిషన్ సాటిస్ఫై చేసినట్టే. ఇస్ ఇట్? ఇందులో నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. కన్సిడరేషన్ మే బి రిసీవ్డ్ బై ద recipient or any other person. Consideration may be received by the recipient or any other person. అంటే ఏంటమ్మా? కన్సిడరేషన్ రిసిపియంట్ అన్న కన్సిడరేషన్ అది రిసిపియంట్ అన్న పే చేసి ఉండొచ్చు, థర్డ్ పార్టీ అయినా పే చేసి ఉండొచ్చు. స్టిల్ వీ హ్యావ్ టు సే దట్ that the consideration has been received by the supplier. అంటే ఏంటి సార్? చూద్దాం. ఒక హోల్డింగ్ కంపెనీ, సబ్సిడరీ కంపెనీ ఉందమ్మా. ఈ సబ్సిడరీ కంపెనీకి ఇన్ఫోసిస్ కంపెనీ సర్వీసెస్ ఇస్తుంది అనుకుందాం. ఎవరు? ఇన్ఫోసిస్ కంపెనీ ఒక సబ్సిడరీ కంపెనీకి సర్వీస్ ఇస్తే కన్సిడరేషన్ హోల్డింగ్ కంపెనీ పే చేస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? సో ఇన్ఫోసిస్ కంపెనీ రెండర్ సర్వీసెస్ టు ద వన్ ఆఫ్ ద సబ్సిడరీ కంపెనీ, బట్ దే ఆర్ ద కన్సిడరేషన్ గివెన్ బై ద హోల్డింగ్ కంపెనీ.
In this situation, actually Infosys rendered services to the subsidiary, but consideration received from holding, that is consideration paid by the third party, still it is a consideration. అంటే సర్వీస్ తీసుకున్నవాడే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, వేరే వాడు ఇచ్చినా సరే డబ్బులు ఇచ్చినట్టే. మరి సప్లైర్ ఏం చేయాలి? థర్డ్ పర్సన్ డబ్బులు ఇచ్చినా సరే వాటిపైన జిఎస్టీ పే చేయాల్సిందే. అంతేనా? సింపుల్ లాజిక్ అమ్మా. షాపింగ్ అంతా మనం చేస్తాం, బిల్లు మాత్రం ఎవరిని పే చేయమంటాం? మన పేరెంట్స్నో మన బ్రదర్నో పే చేయమని చెప్తామా? ఎస్, దట్స్ ఇట్. కన్సిడరేషన్ పెయిడ్ బై ద థర్డ్ పార్టీ, ఈవెన్ దెన్ ఈజ్ లయబుల్ ఫర్ పేమెంట్ ఆఫ్ జిఎస్టీ. అంతేనా? లేదనుకోండి ఇంకోటి ఇలాంటి ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మనం బైక్ వేసుకొని క్లాసెస్కి వచ్చాం. సపోజ్ వెళ్తూ ఉండి క్లాసెస్ అయిపోయి వెళ్తూ ఉంటే ఏదో స్టార్ట్ అవ్వట్లేదు, రిపేర్ అయింది. సర్వీస్ సెంటర్లో ఇచ్చి ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం? మన నాన్నకో బ్రదర్కో చెప్తామా ఏమని? వెళ్ళి బైక్ తీసుకురమ్మని. ఎందుకు? మనీ పే చేయాలి కదా. ఇస్ ఇట్ రైట్? సపోజ్ ఇప్పుడు నాన్న షాప్ దగ్గరికి వెళ్ళారు, రిపేర్ షాప్ దగ్గర ఎంత అయిందండి సార్? 1000 రూపీస్ ఇలా అయింది సార్, వాటిపైన జిఎస్టీ 180 రూపీస్ అన్నారు అనుకోండి, 18%, 180 అన్నారు అనుకోండి. నాన్న తిట్టడం మొదలెడతాడు. ఏమని? ఎదవకి బైక్ ఇవ్వడం ఎక్కువ, మళ్ళీ అది రిపేరు, దానికి 1000 రూపాయలు, మళ్ళీ నీకు జిఎస్టీ అంట. ఇలాగే అంటుంటారా? రైట్, నాకు సంబంధం లేదు, ఇదిగో 1000 రూపాయలు రిపేర్ ఛార్జీలు తీసుకో, జిఎస్టీ అని అడుగు, నాకు కూడా కొంచెం నాలెడ్జ్ ఉంది, సర్వీస్ వాడు తీసుకుంటే డబ్బులు నేను ఇస్తున్నా, దానికి ఎందుకే జిఎస్టీ? ఆ డబ్బులు ఇచ్చినప్పుడు వాడు సంపాదించి ఇచ్చినప్పుడు జిఎస్టీ తీసుకో, ఇలా నాన్న అంటున్నారు అనుకోండి, అనుకుందాం. మరి కరెక్టేనా మా సెంటెన్సెస్? నో. ఈవెన్ దో కన్సిడరేషన్ పెయిడ్ బై ద థర్డ్ పార్టీ, right, we have to say that supplier received the consideration, he is liable for payment of GST. తర్వాత చూడమ్మా, ఎక్స్క్లూడింగ్ సబ్సిడీ గివెన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఇచ్చినటువంటి కన్సిడరేషన్, స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఇచ్చినటువంటి కన్సిడరేషన్ కదమ్మా సబ్సిడీ. ఇట్ ఈస్ నాట్ ద ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ద కన్సిడరేషన్. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏదైనా సబ్సిడీ ఇస్తే వాటిని కన్సిడరేషన్ డెఫినేషన్ నుంచి ఎక్స్క్లూడ్ చేశారు. అంటే ఏంటి సార్? సపోజ్ ఓ ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ చిన్నప్పుడు నోట్బుక్స్ పర్చేస్ చేశారమ్మా. ఐ థింక్ సో, నంది నోట్బుక్స్ అనుకుంటానమ్మా. ఇస్ ఇట్ క్లియర్? రైట్, నోట్బుక్ అమ్మా. నోట్బుక్. సపోజ్ ఈ నంది కంపెనీకి ఇలా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చారు అనుకుందాం. ఏమని? బాబు నీ నోట్బుక్ ఎంత? సార్ నా నోట్బుక్ 40 రూపీస్. రైట్, మరి ఇప్పుడు నువ్వు స్టూడెంట్స్కి 15 రూపీస్కే సప్లై చేయు. స్టూడెంట్స్కి ఎంత సప్లై చేయమంటున్నారమ్మా? ఓన్లీ అట్ ది ప్రైస్ ఆఫ్ 15 రూపీస్. 15 సప్లై చేయమంటున్నారు. మరి ఇప్పుడు వెంటనే నంది నోట్బుక్ కంపెనీ ఏం అడుగుతామా? అదే సార్ మాకు 40 రూపీస్ సేల్ చేసేది 15 రూపీసే కలెక్ట్ చేసుకోమంటున్నారు స్టూడెంట్స్ దగ్గర నుంచి. మరి ఎలా అంటే మేము బ్యాలెన్స్ 25 రూపీస్ ఇస్తాం. ఏ పేరుతో? ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సబ్సిడీ. మరి ఇప్పుడు చూడండి, నంది కంపెనీ కన్సిడరేషన్ రిసీవ్ చేసుకుందంటేను ఎస్ రిసీవ్డ్. హౌ మచ్? 40 రూపీస్. స్టూడెంట్స్ దగ్గర నుంచి 15 అండ్ గవర్నమెంట్ దగ్గర నుంచి 25. నా వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సప్లై? వాల్యూ ఆఫ్ సప్లై ఎంత అంటే మనం కన్సిడరేషన్ చెక్ చేసుకోవాలి. మరి కన్సిడరేషన్ ఎంత సార్? రిసిపియంట్ ఇచ్చిన థర్డ్ పార్టీ ఇచ్చిన రెండింటిని ఇంక్లూడ్ చేయమని ఇంతకుముందు చెప్పారు కదా. ఇక్కడ రిసిపియంట్ స్టూడెంట్ ఇచ్చిన 15 తీసుకుంటాను, థర్డ్ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 25 తీసుకుంటాను, టోటల్ 40 అవుతుంది కదా. జనరల్గా అయితే నీ ఆన్సర్ రైట్ అమ్మా. బట్ థర్డ్ పాయింట్ ఏం చెప్పాడు? ఎక్స్క్లూడింగ్ సబ్సిడీ గివెన్ బై ద సిజీ ఆర్ ఎస్జీ. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీని ఎక్స్క్లూడ్ చేయాలి. సో దట్ టోటల్ ఇక్కడ వాల్యూ ఆఫ్ సప్లై ఆర్ కన్సిడరేషన్ 40 రూపీస్ రిసీవ్ చేసుకున్నా ఎలా? 15 + 25 మనం ఏం చేయాలి? లెస్ సబ్సిడీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంత అమ్మా? 25 లెస్ చేస్తే ఓన్లీ 15 రూపీస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ సప్లై. Only 15 rupees is the value of supply on which we have to pay GST. That is, whatever the subsidy given by the CG or SG, it is excluded from the definition of consideration. Right? Suppose in the same example, how your answer could be differ
if this subsidy has been given by the Tata company. టాటా కంపెనీ ఏం చేస్తుంది, సేమ్ నంది కంపెనీకి ఫోన్ చేసి బాబు స్టూడెంట్స్కి 15 రూపీస్కే సేల్ చేయండి, 25 రూపీస్ నేను ఇస్తాను అన్నారు అనుకోండి. అలాంటప్పుడు ఏమవుతుందమ్మా, వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ టోటల్ 40 రూపీస్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? టోటల్ 40 రూపీస్ మీద జిఎస్టీ పే చేయాలి. ఎందుకు? గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తే ఎక్స్క్లూడ్ చేస్తాం, అంతేకాని అదర్ దెన్ గవర్నమెంట్ ఇస్తే ఆల్వేస్ ఇంక్లూడబుల్ ఇన్ వాల్యూ ఆఫ్ సప్లై. సో నంది కంపెనీ స్టూడెంట్ దగ్గర నుంచి 15, టాటా కంపెనీ దగ్గర నుంచి 25 తీసుకుంటుంది. టోటల్ దే ఆర్ ద వాల్యూ ఆఫ్ సప్లై 40 రూపీస్. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఇంకోటి చెప్పారు పాయింట్, excluding subsidy given by the CGRSG. Good. And next, note point 1. Deposit is in returnable nature, hence it is not a consideration. Otherwise, it is a consideration. Deposit అనేది కన్సిడరేషన్ కాదు, అంతేనా? సపోజ్ వచ్చిన ఎగ్జాంపుల్ చూద్దాం. మనం రిలయన్స్ జియోకి సంబంధించి ఫైబర్ నెట్వర్క్ వచ్చింది కదమ్మా. మనం సపోజ్ ఫైబర్ నెట్వర్క్ కనెక్షన్ తీసుకుందాం అనుకుందాం. తీసుకుంటే ఒక 1 మంత్ తర్వాత వాళ్ళు మనీ పే చేయమన్నారని చెప్పి అనుకుందాం. ఇప్పుడమ్మా ఒక 1 మంత్ తర్వాత, ఇప్పుడు 1 మంత్ తర్వాత నాకు ఎలా బిల్ ఇస్తున్నారంటే ఇలా చెప్తున్నారమ్మా, 1 మంత్ యూసేజ్ ఛార్జెస్ అమ్మా ఒక 1500 చెప్తున్నారు. అండ్ యాడ్ కాషన్ డిపాజిట్, అంటే వాళ్ళ ఎక్విప్మెంట్స్ అవి ఇస్తుంటారు కదమ్మా, రోటర్ వైరింగ్ అన్నీ ఇస్తుంటారు కదా, వాటన్నిటికీ ఒక 2500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. టోటల్ 4000 రూపీస్ నాకు బిల్ ఇచ్చారమ్మా. ఇప్పుడు వాళ్ళ డౌట్ ఏంటి అంటే ఇక్కడ జిఎస్టీ ఎంత వాల్యూ పైన ఛార్జ్ చేయాలి, 1500 2500 టోటల్ 4000 మీద ఛార్జ్ చేయాలి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు 1 మంత్ సర్వీస్ అయిపోయింది, 1 మంత్ బిల్ ఎంత 1500. మరి ఫస్ట్ మంత్ కాబట్టి ఇన్స్టలేషన్కి సంబంధించినటువంటి డిపాజిట్ అమౌంట్ తీసుకుంటున్నారు, ఎంత 2500. ఇప్పుడు జిఎస్టీ ఈ వాల్యూ పైన ఛార్జ్ చేయాలి ఓన్లీ ఆన్ 1500. దీని మీద మాత్రమేనమ్మా, ఓన్లీ ఆన్ 1500. దట్ ఈస్ 1500 ఇంటూ 18%. వాటిపైన మాత్రమే జిఎస్టీ ఛార్జ్ చేస్తాం. 2500 ఇట్ ఈస్ నాట్ ఏ కన్సిడరేషన్. ఎందుకమ్మా ఇది కన్సిడరేషన్ కాదు? ఎందుకు కన్సిడరేషన్ కాదు? డిపాజిట్ ఇట్ ఈస్ ఇన్ రిటర్నబుల్ నేచర్, హెన్స్ ఇట్ ఈస్ నాట్ ఇంక్లూడబుల్ ఇన్ ద వాల్యూ ఆఫ్ సప్లై. ఎప్పుడైతే నీకు డిపాజిట్ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తుంది కదా, అలాంటప్పుడు వాటిపైన జిఎస్టీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఏం చేస్తాం, ఓన్లీ 1500 రూపీస్ మీద మాత్రమే జిఎస్టీ కంప్లీట్ చేస్తాం, which will be 270. Total bill 4270. Is it clear? సపోజ్ ఇలాంటి సిమిలర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను చూడమ్మా. సపోజ్ మీరు ఒక హోటల్లో రూమ్ బుక్ చేయడానికి వెళ్ళారనుకుందాం. ఆ పర్సన్ ఏమంటాడంటే, సార్ స్టార్టింగ్ 10,000 రూపీస్ ఇవ్వండి అని అడుగుతాడు. సపోజ్ టోటల్ బిల్ చెప్తానమ్మా, టోటల్ బిల్ ఒక 40,000 రూపీస్ అనుకోండి అకామిడేషన్. తను స్టార్టింగ్ 10,000 రూపీస్ ఇవ్వండి సార్, రిమైనింగ్ బ్యాలెన్స్ 30,000 తర్వాత ఇవ్వండి అన్నాడు అనుకోండి. టోటల్ అకామిడేషన్కి ఎంత అంటున్నాడు 40,000, ప్రజెంట్ ఎంత ఇవ్వమన్నాడు 10,000, తర్వాత సర్వీస్ అయిన తర్వాత ఎంత ఇవ్వమన్నాడు 30,000. ఇక్కడ వాల్యూ ఆఫ్ సప్లై ఎంత, 10 30 40? ఎంతమ్మా 40,000. అదేంటి సార్ 10,000 ఫస్ట్ ఇచ్చింది ఎక్స్క్లూడ్ చేయాలి కదా, గుర్తుపెట్టుకోండి అమ్మా. అడ్వాన్స్ ఈజ్ డిఫర్ ఫ్రమ్ ద డిపాజిట్. అడ్వాన్స్ అనేది కన్సిడరేషన్లో భాగం, డిపాజిట్ అనేది కన్సిడరేషన్కి మించి ఇచ్చినది. డిపాజిట్ అనేది తిరిగి వస్తుంది, అడ్వాన్స్ తిరిగి రాదు, కన్సిడరేషన్లో అడ్జస్ట్ అవుతుంది, అంతేనా? హోటల్ అకామిడేషన్ 40,000 బిల్ అయినప్పుడు ఫస్ట్ ఇచ్చిన 10,000 ఏం చేసావు, టోటల్ అమౌంట్కి అడ్జస్ట్ చేసి బ్యాలెన్స్ 30,000 ఇచ్చావు. సో దట్ అడ్వాన్స్ అమౌంట్ ఈజ్ charged against the consideration. But deposit concern, it is over and above the consideration which will be given back. For that reason, deposit not includable in the consideration, but whereas advance concern, it is the forming part of the consideration. Next, second one chudamma. Artists gave their work of art to galleries where it is exhibited for supply.
However, no consideration flows from the gallery to the artist when the artworks are sent to the gallery for exhibition, and therefore the same is not a supply. Okay, గ్యాలరీ ఏంటి, ఇదేంటి చూద్దామా. వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఒక పర్సన్ అమ్మ ఏపీలో ఉన్నాడు. ఇప్పుడు ఈ పర్సన్ అంటే మీలాగా ఒక మంచి పెయింటిస్ట్ అమ్మ, బాగా పెయింట్స్ వేస్తూ ఉంటాడు, రైట్, మంచి ఆర్టిస్ట్. మరి ఇప్పుడు తన దగ్గర ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఆర్ట్స్ ఉన్నాయి, రైట్. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఆర్ట్స్ కానీ పెయింట్స్ కానీ ఓన్లీ కవి హృదయానికి మాత్రమే అర్థమవుతుందమ్మా, అందరికీ కాదు, రైట్. సపోజ్ మీరు ఇలా పెయింట్ వేస్తున్నారు, సరే వీటన్నిటి మీరు జాగ్రత్తగా దాచుకుంటారా ఏంటి, తర్వాత ఏం చేస్తారు, సేల్ చేస్తారు కదా. ఇప్పుడు సపోజ్ హైదరాబాద్లో ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది అనుకుందాం, రైట్, తెలంగాణలో. మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏ పెన్ నుంచి వాటిని రిమూవ్ చేస్తున్నారు, ఏ పెన్ నుంచి ఏం చేస్తున్నారమ్మా, రిమూవ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు రిమూవల్ అప్పుడు ఇది కన్సిడరేషన్ ఇప్పుడు రిమూవల్ అప్పుడు సప్లై అవుతుందా, వీటిపైన ఏదైనా జిఎస్టీ పే చేయాలా అనేది క్వశ్చన్ మార్క్. ఇలాంటప్పుడు ఒక చిన్న సర్క్యులర్ ఇష్యూ చేసి జిఎస్టీ కౌన్సిల్ మనకి ఇక్కడ క్లారిఫై చేస్తుంది ఏంటి అంటే, at the time of the removal of arts or paints by the artist is not receiving any consideration, so that it is not a supply. ఇక్కడ కన్సిడరేషన్ లేదు, నాట్ ఏ సప్లై. ఎందుకు, యాజ్ ద అబ్సెన్స్ ఆఫ్ కన్సిడరేషన్. ఇస్ ఇట్ క్లియర్? బట్ ఇక్కడ నుంచి ఎప్పుడైతే మీకు హైదరాబాద్కి వెళ్తుందో, హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు, అక్కడ గ్యాలరీ ఏదైతే ఉందో ఆ గ్యాలరీలో ప్లేస్ చేస్తారు వాటన్నిటిని. అక్కడేంటి, ఎవరికైతే ఆర్ట్ గురించి బాగా అర్థమవుతుంది, నచ్చుతుందో వాళ్ళు ఏం చేస్తారు, కొంటారన్న. అలా కొన్నప్పుడు ఏమవుతుంది, కన్సిడరేషన్ వస్తుంది. అప్పుడు సప్లై చేయనట్టుగా ట్రీట్ చేయాలి. ఇస్ ఇట్ క్లియర్? సో దట్ వెన్ వీఆర్ రిమూవల్ ఆర్ సేల్, అక్కడ కన్సిడరేషన్ వస్తుంది కాబట్టి సేల్ అక్కడ జరిగిందని చెప్పాలి. అంతేకాని ఆర్టిస్ట్ తన దగ్గర ఒక 1000 పెయింట్స్ ఉన్నాయనుకోండి, టోటల్ 1000 పెయింట్స్ పైన రిమూవ్ చేసినప్పుడు జిఎస్టీ పే చేయమన్నాడు అనుకోండి, అది సింపుల్గా అంటాడు, సార్ నేను అమ్మితే డబ్బులు ఏదైనా వస్తే నేను జిఎస్టీ ఇస్తాను సార్, జస్ట్ నేను గ్యాలరీ తీసుకెళ్తున్నాను, హైదరాబాద్లో ఏదో గ్యాలరీ ఏర్పాటు చేశారంట, తీసుకెళ్ళడానికి నేను ఎందుకు సార్ జిఎస్టీ ఇవ్వాలి అన్నాడు అనుకోండి, తన ఆర్గ్యుమెంట్ వ్యాలిడే కదా. ఇస్ ఇట్? సో దట్ at the time of removal of arts or paints from the artist's place, it won't be treated as a supply. But when those are removed from the gallery for the purpose of the further supply or a sale, there it will be treated as a supply, being there the supplier receiving consideration. Is it clear? It is one of the clarification. And third one చూడండి, ఏంటమ్మా మనీ మీన్స్ అంటే చెప్పామా, మనీ అంటే ఏంటి, మనీ అంటే ఎంతమంది మనం చెప్పుకున్నట్టున్నాం, క్యాష్ అని, గూగుల్ పే, ఫోన్పే, డిమాండ్ డ్రాఫ్ట్, చెక్, ప్రామిసరీ నోట్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఇజ్ ఇట్? మరి చూడండి, మనీ మీన్స్ ద ఇండియన్ లీగల్ టెండర్ ఆర్ ఎనీ ఫారిన్ కరెన్సీ. లీగల్ టెండర్ అంటే రూపీస్, ఫారిన్ కరెన్సీ డాలర్, పౌండ్స్, వాటిలో వచ్చినా సరే మనీ వచ్చినట్టే. మనీ అంటే రూపాయి కరెన్సీ నోట్ ఇవ్వడమే కాదు, ఈవెన్ డాలర్స్ వచ్చినా సరే మనీ కన్సిడరేషన్ వచ్చినట్టే. అండ్ ద థర్డ్ వన్ చెక్. ఐడియా ఉంది కదమ్మా, కన్సిడరేషన్ ఎవరైనా మనకి ఇవ్వాల్సి ఉంటే మనం అడిగితే తను ఏం చేస్తారమ్మా, చెక్లో రాసిస్తూ ఉంటారు సైన్ చేసి. ఇస్ ఇట్ రైట్? స్టిల్ వీ హ్యావ్ టు సే దట్ ఇట్ ఈస్ యాజ్ ఎ కన్సిడరేషన్. అండ్ నెక్స్ట్ వన్ ప్రామిసరీ నోట్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, లెటర్ ఆఫ్ క్రెడిట్, డ్రాఫ్ట్, పే ఆర్డర్, ట్రావెలర్స్ చెక్, మనీ ఆర్డర్, పోస్టల్ ఆర్ ఎలక్ట్రానిక్ రెమిటెన్సెస్ ఆర్ ఎనీ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ రికగ్నైజ్డ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వీటన్నిటి మనం ఏం చెప్పాలి, మనీగా ట్రీట్ చేయాలి. మరి వర్డ్స్ అనేవి మీకు తెలుసు, చెక్ చేసుకోండి. లీగల్ టెండర్, ఇండియన్ లీగల్ టెండర్ అంటే రూపీస్ అమ్మ, ఫారిన్ కరెన్సీ అంటే డాలర్స్, పౌండ్స్ ఎక్సెట్రా, చెక్, ప్రామిసరీ నోట్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఇవన్నీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్. వీటన్నింటినీ కూడా మనీ ఈక్వల్గా మనం ట్రీట్ చేస్తాం. అండ్ తర్వాత లెటర్ ఆఫ్ క్రెడిట్. లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేది ఎక్కడ వాడతాము అని అంటే, జనరల్గా మీరు ఇంపోర్ట్స్ ఏరియాలో వింటూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ మనం మొబైల్ ఫోన్స్ ఇక్కడ ప్రొడ్యూస్ చేద్దామని పార్ట్స్ని జపాన్ నుంచి తెప్పిస్తున్నాం అనుకోండి, జపాన్ అతను ఫోన్ చేసి బాబు నాకు ఈ పార్ట్స్ కావాలి పంపించామన్నారు అనుకోండి, పంపించేస్తారా? పంపిస్తారమ్మా. తను ఏమడుతాడు, డబ్బులు ఏంటి సార్ అంటే, ఇస్తామయ్యా ఫస్ట్ పంపించామన్నాం అనుకోండి, గ్యారంటీ ఏంటి? పంపించిన తర్వాత మీరు సైలెంట్గా ఉండిపోయారంటే
అంతే కదా, పర్సనల్ లాస్ కదా. అందుకోసం మనం ఏం చేస్తామంటే మనం మన ఇండియాలో ఉన్న బ్యాంకర్ దగ్గర నుంచి కానీ లేదు మన బ్యాంక్ అక్కడ బ్రాంచ్ ఉంటుంది కదా వాళ్ళతో గ్యారంటీ ఇప్పిస్తాం. వాళ్ళకి ఏమని బ్యాంక్ చెప్పుద్ది తనకి ఏమని, బాబా ఇండియాలో ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నా ఆయనకి మొబైల్ పార్ట్స్ పంపించవయ్యా, తను డబ్బులు ఇస్తాడు, తను ఇవ్వకపోతే నేను ఇస్తా అని బ్యాంకర్ చేసినటువంటి ప్రామిస్ లెటర్ ఆఫ్ క్రెడిట్. ఇస్ క్లియర్? ఇట్ ఈస్ ఆల్సో ఏ ఈక్వల్ టు మనీ. అండ్ నెక్స్ట్ డ్రాఫ్ట్, డిమాండ్ డ్రాఫ్ట్ అమ్మ. ఏమైనా మన ఎగ్జామ్స్ కానీ రీసెర్చ్ కానీ డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకుంటాం, వాటిని కూడా మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం, మనీ. నెక్స్ట్ పే ఆర్డర్. డిమాండ్ డ్రాఫ్ట్ లాంటిదే అమ్మ పే ఆర్డర్, బట్ ఏంటంటే లోకల్గా బ్యాంక్స్ ఎగ్జిక్యూట్ చేస్తే అది లోకల్లో ఎన్కాష్ చేసుకోవడానికి మాత్రమే వీలవుతుంది. ఏదైనా ఒక పర్సన్కి పే చేయడానికి యూస్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఆల్సో పే నెగోషియబుల్. అండ్ డిమాండ్ డ్రాఫ్ట్కి పే ఆర్డర్కి జనరల్ డిఫరెన్స్ అంటే రెండు బ్యాంక్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రుమెంట్సే, ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్ అవి కూడా. బట్ సింపుల్గా డ్రాఫ్ట్ అయితే నువ్వు ఆ బ్యాంకుకి సంబంధించిన ఏ బ్రాంచ్లోనైనా నువ్వు ఎన్కాష్ చేసుకోవచ్చు. బట్ పే ఆర్డర్ అయితేనమ్మా విత్ ఇన్ ఆ సిటీలో మాత్రమే ఎన్కాష్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. రైట్, ప్రెసెంట్ లెస్ యూస్. అండ్ తర్వాత ట్రావెలర్స్ చెక్ అనేదమ్మా ఒక ప్లేస్ నుంచి మనం ఇంకో ప్లేస్కి ఏదైనా వెళ్తున్నప్పుడు క్యాష్ ఏదైనా క్యారీ చేయడం మనకి ప్రాబ్లంగా అనుకున్నప్పుడు ట్రావెలర్స్ చెక్ అనేది వన్ ఆఫ్ ద ఆల్టర్నేటివ్గా యూస్ అవుతుంది. యాక్చువల్గా బ్యాంక్స్ ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా సేల్ చేస్తూ ఉంటాయి. వాటి కూడా అమ్మ దర్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ దొరికేటివి ఏమీ కాదమ్మా, వాటి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి 1% నుంచి 3% వరకు. ఆ ట్రావెలర్స్ చెక్ వాటికి మెచ్యూరిటీ పీరియడ్ ఏమీ ఉండదు. హ్యాపీగా అది ఏంటంటే ఒక కరెన్సీ నోట్ లాంటిదే. రైట్, ఒక బ్యాంకర్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రుమెంట్, ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్. నువ్వు ఎక్కడైనా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు హ్యాపీగా ఇన్స్ట్రుమెంట్ తీసుకెళ్ళిపోవచ్చు. ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు మనీ. నెక్స్ట్ మనీ ఆర్డర్ అండ్ పోస్టల్ ఆర్డర్. ఐడియా ఉందమ్మా మనీ ఆర్డర్ అంటే మీకు? ఈరోజు కావాలంటే మనకు పేరెంట్స్ మనీ కావాలి అంటే వెంటనే అక్కడ బ్యాంక్ అకౌంట్లో వేస్తే మనం ఏం చేస్తున్నాం, స్వైప్ చేసి విత్డ్రా చేస్తున్నాం, అంతేనా? రైట్, ఈరోజు ఈ ఫెసిలిటీ అమ్మా. అప్పట్లో అయితే మన పేరెంట్స్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇదిగోండి మా అబ్బాయి సోన్స్ కాలేజీలో ఉన్నాడండి, సోన్స్ హాస్టల్లో ఉంటాడండి, ఆ అబ్బాయికి ఇవ్వండి అని చెప్పి నేమ్ క్లియర్గా రాసి అడ్రస్ రాసి రైట్ పంపిస్తే పోస్టల్ ఆఫీస్కి ఇస్తే పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ మనం ఉన్న చోటికి పంపిస్తే ఇక్కడ ఒక పోస్ట్ మ్యాన్ మన కాలేజ్ ఆర్ హాస్టల్ దగ్గరికి వచ్చి గట్టిగా ఒక కేక వేస్తాడు మన పేరుతో, బాబు ఈ పేరుతో ఉన్నవాడు ఎవరైనా ఉన్నాడా? రైట్ సార్ నేనే సార్, మా ఇంటి నుంచి డబ్బులు ఏమైనా వచ్చాయండి, ఇదిగోనయ్యా సోన్స్ డబ్బులు వచ్చాయి సంతకం పెట్టు. ఇలా జరిగేదమ్మా. ఇప్పుడైతే అలా ఏం లేదు, విత్ ఇన్ సెకండ్ గూగుల్ పే, ఫోన్పే, రైట్ ఏటీఎం ఇలా జరిగిపోతుంది. అప్పట్లో అయితే అమ్మా ఇలాంటిదేమో మనీ ఆర్డర్. నెక్స్ట్ ఎలక్ట్రానికల్ రెమిటెన్సెస్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఏటీఎం టు ఏటీఎం ట్రాన్స్ఫర్ కానీ గూగుల్ పే, ఫోన్పే, వీటన్నిటిని మనం ఎలా కన్సిడర్ చేస్తున్నాం, కన్సిడరేషన్ ఇన్ మనీ. తర్వాత ఎలక్ట్రానిక్ రెమిటెన్సెస్ ఆర్ ఎనీ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ రికగ్నైజ్డ్ బై ద ఆర్బీఐ. వీటితో పాటు ఇంకేమైనా ఆర్బీఐ రికగ్నైజ్ చేసి ఉంటా వాటన్నిటి కూడా మనం ఏం ట్రీట్ చేస్తున్నాం, కన్సిడరేషన్ ఇన్ మనీ లాగానే ట్రీట్ చేస్తున్నాం. సో మనీ అంటే ఓన్లీ కరెన్సీ నోటే కాదమ్మా, ఇండియన్ కరెన్సీ కాకుండా ఫారిన్ కరెన్సీ అయినా సరే, ప్రామిసరీ నోట్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, చెక్, మనీ ఆర్డర్, పే ఆర్డర్, రైట్, ట్రావెలర్స్ చెక్, ఎలక్ట్రానికల్ రెమిటెన్సెస్, ఆల్ దీస్ థింగ్స్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ ఈక్వల్ టు మనీ. బట్ ఇంకేదో చెప్పారు చూడండి, RBI in India, when used as a consideration to settle an obligation or exchange with Indian legal tender of the another denomination, but shall not include any currency that is held for numismatic value. But ఏదైనా కన్సిడరేషన్ న్యూమస్మెటిక్ వాల్యూకి హోల్డ్ చేసి ఉంటే ఇట్ వోంట్ బి ట్రీటెడ్ యాజ్ అ కన్సిడరేషన్. సార్ కన్సిడరేషన్ హెల్డ్ ఫర్ న్యూమస్మెటిక్ వాల్యూ అంటే ఏంటి? చూడమ్మా, 1 రూపాయికి ఎన్ని ఆణాలో మీకు తెలుసా? ఆణాస్ విని ఉంటారు. 1 రూపీకి ఎన్ని ఆణాలు? 16 ఆణాలు. 1 రూపీకి ఎన్ని ఆణాస్? 16 ఆణాస్. ఇప్పుడు ఆనా చెల్లుబాటులో ఉందా? లేదు. ఇప్పుడు చూద్దాం, ఒక పర్సన్ ఏం చేస్తున్నాడంటే మా రెడీమేడ్ గార్మెంట్ సేల్ చేస్తున్నాడు. ఎంత? 1000 రూపీస్ సేల్ చేస్తున్నాడు అనుకోండి. షర్ట్ సేల్ చేసాడు, 1000 రూపీస్ క్యాష్ వచ్చింది. తను జీఎస్టీ ఎంత మీద పే చేయాలి? 1000. రీజన్, దేర్ హీ ఈజ్ రిసీవింగ్ కన్సిడరేషన్, దట్ ఇట్ ఈస్ లీగల్ టెండర్ మనీ. అంతేనా? మరి ఆ 1000 రూపాయల పైన జీఎస్టీ తను పే చేయాలంటే ఎస్. మరి ఇప్పుడు సెకండ్ కస్టమర్ వచ్చాడు, తన నచ్చిన షర్ట్ తీసుకున్నాడు. ఎంత అంటే 1000 రూపీస్. కస్టమర్ ఏమన్నాడంటే, సార్ నా దగ్గర ఇప్పట్లో ఉన్న రూపాయలు ఏమీ లేదండి, అప్పట్లో మా తాతగారు ఏవో దాచిపెట్టారు, ఇదిగోండి అవేవో అనాలంట సార్, ఇవన్నీ ఉన్నాయి, ఇవి తీసుకోండి సార్ ప్లీజ్ అని అంటాడు. ఇప్పుడు షాప్ పర్సన్ ఏం చేస్తాడు? యాక్సెప్ట్ చేస్తాడా? జనరల్ షోరూమ్స్ యాక్సెప్ట్ చేయకపోవచ్చమ్మా, ఎందుకంటే వాళ్ళు ఎంప్లాయీస్ కాబట్టి. బట్ చిన్న షాప్ పర్సన్ ఏం చేస్తారు? అరే అనాలరా బాబు, ఎక్కడి నుంచి దాచావయ్యా, అసలు కనబడట్లేదు కదా ఏవి,
సరే ఇంతకీ 1000 రూపాయలు అంటే ₹1కి 16 అనాలంటే 1000 రూపాయలకి ఎన్ని అనాలు ఇవ్వాలి? 16,000 అనాలు ఇవ్వాలి, అంతేనా? ఇప్పుడు ఆ పర్సన్ వచ్చిన పర్సన్ అన్నాడు, అవన్నీ చల్లవు సార్, నా దగ్గర నేను లేవు, జస్ట్ నా దగ్గర ఒక 100 అనాస్ ఉన్నాయి, మీరు తీసుకోండి అంతే అన్నాడు. అదే అంటయ్యా 10,000 రూపాయలు 1000 రూపాయల షర్ట్ అన్నప్పుడు 1000 రూపాయలకి ఈక్వల్ క్యాష్ ఇవ్వాలి కదా అంటే కస్టమర్ అంటున్నాడు, సార్ నాకు కూడా తెలుసు సార్, ఈరోజు ఎవరికి ఆనాలు దొరకట్లేదు, మీరు ఇప్పుడు ఎవరికైనా ఒక ఆనా ఇచ్చి 50 రూపీస్ ఇవ్వమంటే వెంటనే ఇచ్చేస్తారు. ఎందుకు? బయట దొరకట్లేదు కాబట్టి, జస్ట్ వాళ్ళు హోల్డ్ చేయడానికి చూసుకోవడానికైనా ఉంటుంది అని. అలా మీరు 100 ఆనాస్ ఇచ్చానంటే మీరు ఎంత సేల్ చేసుకోవచ్చు? ఇంటూ 50 రూపీస్, ఈజీగా 5,000 రూపీస్ వర్త్ సార్, ఇది తీసేసుకోండి సార్, ఇలా ఇచ్చాడు. మరి ఇప్పుడు ఇస్తే ఈ పర్సన్ ఏం చేశాడమ్మా? తీసుకున్నాడు. ఏంటి? ఆ 100 ఆనాస్ని తీసుకున్నాడు. ఇప్పుడు షాప్ ఓనర్ ఆలోచిస్తున్నాడమ్మా, జిఎస్టీ ఎంత మీద పే చేయాలి నేను, ఎందుకంటే నాకు వచ్చింది మనీ అయినా, నా మనీ ఎంత వచ్చాయి? 100 ఆనాస్. 100 ఆనాస్ అంటే ఏంటి? 100 డివైడెడ్ బై 16 ఆనాస్ అంటే అప్రాక్సిమేట్లీ ఒక 5 రూపీస్, అంతేనా? అంతేనమ్మా? 5 or 6 రూపీస్, అంతేనా? 6 రూపీస్, రైట్? మరి ఇప్పుడు 6 రూపీస్ పైన జిఎస్టీ పే చేయాల్సింది. ఇప్పుడు డిపార్ట్మెంట్ కూడా వస్తే, సార్ ఆ కస్టమర్ నాకు 100 ఆనాస్ ఇచ్చాడు సార్, విచ్ విల్ బి ఈక్వల్ టు 6 రూపీస్, కాబట్టి నేను 6 రూపీస్ పైన జిఎస్టీ పే చేస్తాను అని అలా షాప్ పర్సన్. సపోజ్ తన ₹1 కాయిన్స్ తీసుకుని ఉంటే 6 రూపీస్ పైన జిఎస్టీ పే చేసేవాడు. ఎందుకు? అక్కడ కరెన్సీగా హోల్డ్ చేశాడు. ₹1 కాయిన్స్ 6 తీసుకొని ఉంటే 6 రూపీసే తీసుకున్నాడు కాబట్టి 6 రూపీస్ పైన జిఎస్టీ పే చేయొచ్చు, నో ఇష్యూ. బట్ తను తీసుకుంది కరెన్సీ అయినా, బట్ ఇట్ ఈస్ హెల్డ్ ఫర్ న్యూమస్మెటిక్ వాల్యూ, నాట్ టు హోల్డ్ ఇట్ ఈస్ యాజ్ అ కరెన్సీ. మరి ఇప్పుడు ఏం చేయాలి? వాటికి సపరేట్గా వాల్యూ ఎలా డిటర్మైన్ చేయాలి అనడానికి సపరేట్గా వాల్యుయేషన్ ప్రొవిజన్స్ ఉన్నాయమ్మా, 5th చాప్టర్లో డిస్కస్ చేస్తాం. బట్ కానీ మీకు ఒకటి అర్థం అవ్వాల్సింది ఏంటి? ఇప్పుడు తీసుకున్న డబ్బులుగా కన్సిడర్ చేయకూడదు. ఇట్ ఈస్ నాట్ ద మనీ. సార్ ఆనాస్ వచ్చాయి కదా, కరెన్సీయే కదా, బట్ ఇట్ ఈస్ నాట్ ద మనీ, ఇట్ ఈస్ ద కరెన్సీ హెల్డ్ ఫర్ న్యూమస్మెటిక్ వాల్యూ, ఇట్ వోంట్ బి ఏ మనీ, ఇట్ ఈస్ కైండ్. అక్కడ కన్సిడరేషన్ మనం ఎలా ట్రీట్ చేయాలమ్మా? కన్సిడరేషన్ రిసీవ్డ్ ఇన్ కైండ్గా మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? మనీకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. అండ్ తర్వాత అమ్మా కన్సిడరేషన్కి సంబంధించి ఇంకొక 2 క్లారిఫికేషన్స్ ఉన్నాయి చూడండి. ఫ్రీ శాంపిల్స్ అండ్ గిఫ్ట్స్. ఏంటది? ఫ్రీ శాంపిల్స్ అండ్ గిఫ్ట్స్. ఓకే, ఫ్రీ శాంపిల్స్ అండ్ గిఫ్ట్స్. సపోజ్ అమ్మా ఒక కొత్తగా షాంపూ, సపోజ్ హెడ్ అండ్ షోల్డర్ కంపెనీ, ఈనాడు ఆర్గనైజేషన్ వాళ్ళకి ఏం చేశారంటే, సార్ మాకు ₹1 షాంపూ ప్యాకెట్స్ని పంపిస్తాం సార్, ప్లీజ్ మీ యొక్క న్యూస్ పేపర్తో పాటు వీటిని సప్లై చేయండి, అందరికీ ఫ్రీగా ఇచ్చేసేయండి అని చెప్పనిచ్చారు అనుకుందాం. ఎవరు? హెడ్ అండ్ షోల్డర్ వాళ్ళు. ఎవరికి? ఈనాడు పేపర్ వాళ్ళకి. వాళ్ళు ఏంటి తీసుకొని ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు హెడ్ అండ్ షోల్డర్ ₹1 ప్యాకెట్స్ని, ఒక 1 lakh ప్యాకెట్స్ని, 1 lakh సాచెట్స్ని రిమూవ్ చేస్తుంది. బై ద హెడ్ అండ్ షోల్డర్ కంపెనీ ఇస్ లయబుల్ ఫర్ పేమెంట్ ఆఫ్ జిఎస్టీ. నో రీజన్, ఫ్రీ శాంపుల్ అండ్ గిఫ్ట్కి కన్సిడరేషన్ ఏది రాలేదు కాబట్టి here the head and shoulder company no need to pay any GST. మనీ ఏమీ రాలేదు కదా. Is it clear? That's the first example. And the second, buy one get one free offer. Buy one get one అన్న, buy one get 2 get 3 get 10 అన్న, మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనమ్మా, నువ్వు ఏదైతే అమౌంట్ పే చేస్తున్నావో ఆ అమౌంట్కి అన్ని ఐటమ్స్ ఇస్తున్నారు అనేది మీనింగ్, రైట్? Even though if you are paying for one item or one service, you have to presume that such consideration is in relation to all the goods and services which are delivered. Is it clear? On the basis of which we have to pay GST. ఆ ఒక్క ఐటమ్కి నువ్వు ఎంతైతే అమౌంట్ ఇచ్చావో అదే కన్సిడరేషన్ అన్నిటికీ. మళ్ళీ సపరేట్గా వచ్చిన వాటికి సపరేట్ వాల్యుయేషన్ ఏమీ చెయ్యకూడదు. Is it clear? So that these are the concept and points in relating to the consideration. So 4 forms of the considerations. Consideration in money, kind, monetary value of any act, forbearance of any act. And such consideration may be paid by the recipient or third party. And next, subsidy given by the CG and SG not includable in value of supply. Other than government అయితే includable. Next, deposit not included in the value of supply, but advance includable in value of supply. And next, మనీకి సంబంధించినటువంటి డిఫరెంట్ ఫార్మ్స్ చెప్పుకున్నాం. నెక్స్ట్, ఫ్రీ శాంపిల్స్ అండ్ గిఫ్ట్స్ ఏవైనా ఉంటే వాటిపైన జిఎస్టీ ఛార్జ్ చేయం. ఎందుకు? ఆప్షన్స్ ఆఫ్ కన్సిడరేషన్. బై వన్ గెట్ వన్ అనే ఆఫర్ ఉంటే మనం ఏదైతే కన్సిడరేషన్ పే చేస్తున్నామో అదే అన్ని ఐటమ్స్కి పే చేసినట్టు.
సో ఆ అమౌంట్ పైన జిఎస్టీ పే చేస్తే చాలు, అంతేకాని ఫ్రీగా ఇచ్చిన ఐటమ్స్కి మళ్ళీ వాల్యూ అసైన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏం కంప్లీట్ చేసామమ్మా, explanation 2. In the next class we will start with explanation 3, right? That's all for the day. Remaining concept we will discuss next class. Enjoy the day. Thank you.